6 విధానాలపై సీఎం చంద్రబాబు అంటూ కూడా చూస్తా ఉన్నాం. యా చంద్రబాబు పోరాడారు, పారిపోలేదు. నా తల్లిని అవమానించినందుకే సభను బహిష్కరించారు. వైకాపా ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రావడం లేదు? శాసనమండలిలో తీవ్ర స్వరంతో ప్రశ్నించిన లోకేష్ అంటూ చూస్తా ఉన్నాం. అయితే నా రిక్వెస్ట్ ఎప్పుడు ఒకటి ఉంటుంది, లక్షల్లో జీతాలు ఉంటాయి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి, శాసన మండలికి కానీ శాసనసభకు కానీ. అంటే ఎమ్మెల్సీలు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే రావట్లేదో దయచేసి వాళ్ళ జీతాలు వాళ్ళకి మీరు ఇస్తున్నటువంటి 1+1 సెక్యూరిటీ కావచ్చు, లేదా 1+4 సెక్యూరిటీ కావచ్చు, దాని తర్వాత ప్రభుత్వం నుంచి నియమింపబడుతున్నటువంటి డ్రైవర్లు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చేటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏ రకమైనటువంటి సర్వీసెస్ కావచ్చు, కట్ చేయండి సార్. అసెంబ్లీకి కానీ, పార్లమెంట్కి కానీ, శాసనసభకు కానీ, శాసన మండలికి కానీ, లోక్సభకు కానీ, రాజ్యసభకు కానీ, ఏదైనా సభకి వాళ్ళు ఎన్నికైనప్పుడు వాళ్ళు పోవట్లేదు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సర్వీసెస్ని కట్ చేయండి. ప్రైవేట్ సంస్థలో అదే జరుగుతుంది. అన్లెస్ అంటే దే ఆర్ సిక్. ఇన్ఫ్యాక్ట్ సిక్ ఉన్నటువంటి టైంలో కూడా 5 రోజులు వారం రోజులు లీవ్ ఇస్తాడు, పెయిడ్ లీవ్. ఆ తర్వాత పోలేదు ఆఫీస్ కంటే కట్ చేస్తారు. చాలా చోట్ల ఒకటే రోజు పెయిడ్ లీవ్ నెలకి, అది కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో. అది కూడా లేకుండా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ సంస్థలో ఇంత జరుగుతూ ఉంటే ప్రభుత్వ సంస్థలో మీరు ఎందుకు పేమెంట్స్ చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఎందుకు సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు? కట్ చేయండి సార్. అధికారం మీ చేతుల్లో ఉన్నది కదా. రుషికొండ ప్యాలెస్ అతిపెద్ద ఆర్థిక దుర్వినియోగం. జగన్ను జీవితాంతం జైల్లో పెట్టినా తప్పలేదు. నియంతలే ఆశ్చర్యపోయేలా 409 కోట్లతో నిర్మాణం. భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ధ్వజం అంటూ చూస్తా ఉన్నాం. ఒక్కసారి ఆ దానిలోకి జగన్ గారు కట్టినటువంటి ఆ ప్యాలెస్లోకి కామన్ మ్యాన్ని, అదేవిధంగా జర్నలిస్ట్ ఎవరైతే ప్రొయాక్టివ్గా ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఇది అని చెప్పేసి చూపెట్టి క్లియర్గా ఆ ప్యాలెస్లని కొన్ని రోజుల క్రితం, నాకు తెలిసి 3-4 డేస్ బ్యాకే, తాజ్ వాళ్ళకి ఇస్తారు అనేటువంటి, తాజ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, తాజ్ హోటల్స్ వాళ్ళకి ఇస్తారనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని వాళ్ళకి ఇస్తారా, లేదంటే టూరిజం వాళ్ళే దగ్గర పెట్టుకుంటారా, దాన్ని మీరే గవర్నమెంటే మెయింటైన్ చేస్తూ ప్రజల ఏమంటారు ఒక మ్యూజియం మాదిరి దాన్ని తయారు చేస్తారా, ఏదో ఒకటి ప్లాన్ చేయండి. కానీ దాని డేస్ అయితే వేస్ట్ చేయకండి. సభకు వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండి. జగన్పై నిప్పులు చెరిగిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అంటూ చూస్తా ఉన్నాం. కరెక్టే, నిజంగానే ప్రజలు గెలిపించిన తర్వాత ప్రజల కోసం వాళ్ళు శాసనసభలకు కానీ శాసన మండలికి కానీ పోకుండా ఇంట్లో ఉండి ఏం చేద్దామని అనుకుంటున్నారు అనేటువంటి దానికి సమాధానాలు ఆ పార్టీ నేతలే చెప్పాలి. డొల్ల కంపెనీలతో దోచేసిన సంజయ్, అగ్ని ఎన్ఓసి